హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు న్యూ వ్లాగ్. హోప్ ఎవరీవన్ డూయింగ్ ఫైన్. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పర్టికులర్లీ నా సెకండ్ వీడియో ఫస్ట్ వీడియో కంటే కొంచెం రీచ్ ఎక్కువ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఎ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ అండ్ ఎస్పెషల్లీ మై ఫాదర్. మా ఫాదర్ ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే ఐ వాజ్ రియల్లీ అమేజ్డ్ అనమాట. ఎట్లా అంటే పంపిస్తున్నారు యూట్యూబ్ వీడియోలో ఏం చెప్పాలి, ఎట్లా స్టార్టింగ్ చేయాలి, యూట్యూబ్ వీడియోస్ ఎట్లా తీయాలి. నాకంటే మా డాడీ ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఈ వీడియోస్ చేయడానికి. నేను పర్టికులర్ గా ఈ ఛానల్ పెట్టేసి తిరిగేసి మానిటైజేషన్ డబ్బులు ఇట్ల కోసం ఏం కాదు. ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ సమ్ మెమరీస్ వేర్ వి కెన్ స్టోర్ ఫర్ ఎ లైఫ్ లాంగ్, అంతే. వాట్ అబౌట్ దిస్ వీడియోస్ పర్టికులర్లీ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ పర్టికులర్ వీడియో. ద థింగ్ ఈస్, మేము ట్రిప్ వచ్చాము. ఆల్రెడీ మీరు thumbnail లో చూసుంటారు కదా. ఎస్, వీఆర్ గోయింగ్ టు ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ద ఎంటైర్ యూకే, దట్ ఈస్ లేక్ డిస్ట్రిక్ట్. వింటర్ లో మస్తు ఉంటుంది అనమాట. మొత్తం ఆ గ్రీనరీ కానీ, ఆ స్టోరీ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైఫ్ ఉంటుంది అబ్బా ఆ ప్లేస్ లో. నేను మాక్సిమం కవర్ చేస్తా ఎట్లా ఉంటుంది ఏంటన్నది. అండ్ ఇట్స్ బీన్ లైక్ 2 years సిన్స్ ఐ కేమ్ టు యూకే. ఎక్కడికి వెళ్ళలేదు. సో మాస్టర్స్ కంప్లీట్ అయింది, సరదాగా కొంచెం ఎంజాయ్ చేద్దామని ఫ్రెండ్స్ అందరం కలిసి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసాం. మేము వచ్చేసి ఒక కారుకి రెంట్ తీసుకున్నాం అనమాట. అది వచ్చేసి మెర్సిడీస్ C T20, లైక్ C క్లాస్. 4 people వెళ్తున్నాం. నేను, కౌశిక్, మౌన అండ్ సాయి తేజ. ఇది వచ్చేసి ఫస్ట్ స్టాప్ అన్నమాట. ఆల్రెడీ మేము హ్యాట్ఫీల్డ్ లో స్టార్ట్ అయ్యి లండన్ వెళ్ళి కార్ పిక్ చేసుకుని మా ఫ్రెండ్స్ ని పిక్ చేసుకుని స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 2:30 అయింది. ఎర్లీ మార్నింగ్ 2:30, ఆల్మోస్ట్ 2:40. సో మేము 1 o'clock ఎప్పుడో స్టార్ట్ అయ్యాము. నేను ఇప్పటివరకు డ్రైవ్ చేశాను, నాకు సాయి తేజ డ్రైవ్ చేస్తా అన్నాడు. క్లియర్ గా లేక్ డిస్ట్రిక్ట్ లో ఇంకే స్టూడెంట్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఎట్లా వెళ్ళాలి, కార్ రెంటింగ్ ఎట్లా తీసుకోవాలి అన్ని వీడియోలో చెప్తాను. అండ్ హౌసింగ్, ఏమేం ప్లేసులు తిరగచ్చు, మాక్సిమం అన్ని క్యాప్చర్ చేస్తారు, బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నిటిని ఈ వీడియోలో అన్ని చూస్తారు. సీ యూ దేర్. యా, ట్రావెల్ అప్డేట్. నైట్ అంతా ఇంకా డ్రైవింగ్ చేస్తా ఉన్నా. సో ఇంకా అందుకని వీడియోలు ఏం తీయలేదు పర్టికులర్ గా. ఇంకా లాస్ట్ లో కొంచెం నిద్ర వచ్చింది అనిపించి ఒక సర్వీస్ బే ఉంటే అక్కడికి వచ్చి కార్ పార్క్ చేసి పడుకున్నా. 1.5 hour పడుకున్నాము కార్ లోనే. అందరూ లేసి ఇప్పుడే కొంచెం, మేము వచ్చినప్పుడు ఫుల్ చీకటిగా ఉంది. మొత్తం ఇప్పుడు సన్ రైజ్ అయ్యి అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఇదే మేము తీసుకున్న కార్ మెర్సిడీస్ బెంజ్ C క్లాస్ 220 పెట్రోల్ వేరియంట్ అనమాట. కార్ అయితే చాలా బాగుంది అండ్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి మనకి యూజ్ అయ్యేటట్టు. నేను వచ్చేసి పర్టికులర్గా ఈ కార్ని టూరో అనే కార్ రెంటల్ యాప్ ద్వారా తీసుకున్నాను. అండ్ ప్రైసింగ్ వచ్చేసి పర్ డే £32 ఒక ఆఫర్లో ఉంది. అండ్ నేను 4 days బుక్ చేశాను కాబట్టి అడిషనల్ £20 ఒక ఆఫర్ కూడా యాడ్ ఆన్ అయింది. టోటల్గా కార్ ప్రైస్ బ్రేక్ డౌన్ చేయాలంటే వితౌట్ ట్యాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ కేమ్ అరౌండ్ £130. అక్కడ దాని తర్వాత మనకి టూరో వాళ్ళ ఛార్జ్ ఒకటి యాడ్ ఆన్ అవుతుంది, ఒక £40 to £50 ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి £60 ఇన్సూరెన్స్ అనమాట. అండ్ ఎంతమంది యాడ్ ఆన్ డ్రైవర్స్ అన్న యాడ్ చేసుకోవచ్చు ఫర్ ద సేమ్ ప్రైస్. అండ్ అన్నీ కలిపి నాకు వచ్చేసి £260 పడింది. పర్టికులర్గా రిక్వైర్మెంట్స్ అంటే ఏమి ఉండవు. ఒకటి మనకి ఫుల్ యూకే లైసెన్స్ ఉండొచ్చు, లేదా ఎనీ లైసెన్స్ మోర్ దెన్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూపించాలి లైసెన్స్ మీద. అది వచ్చేసి మన EU లైసెన్స్ అయినా అవ్వచ్చు, ఇండియన్ లైసెన్స్ అయినా అవ్వచ్చు, ఒక ఇంటర్నేషనల్ లైసెన్స్ అయినా అవ్వచ్చు. ఏదైనా ఎలిజిబులే కార్ రెంట్కి తీసుకోవడానికి. హౌ ఇస్ ద జోష్? సో ఫార్ సో హై. పీస్. మేము ఫస్ట్ వచ్చేసిన ప్లేస్ వచ్చేసి స్కేల్ ఫోర్స్. ఇదంతా ఫుల్ ఘాట్ రోడ్ అంతా ఉంది. కొంచెం ఇలా మౌంటైన్ క్లైంబ్ చేస్తున్నప్పుడు కొంచెం సీనరీస్ ఉంటే అందరూ ఆగి ఫోటోలు దిగుతున్నాం. చాలా బాగుంది, చూపిస్తా బ్యాక్ సైడ్ ఎట్లా ఉందో. అలా దారిలో అక్కడక్కడ ఆగుతూ మంచి లొకేషన్స్ ఉంటే ఫొటోస్ దిగుతూ వెళ్తూ ఉన్నాము.
అండ్ మేము వెళ్తున్న లొకేషన్ బటర్మేర్. అక్కడ నుంచి మేము స్కేల్ ఫోర్స్ లేక్ వ్యూ ఒకటి అండ్ ఈ బటర్మేర్ మౌంటైన్ ఉంటుంది, అదంతా ట్రెక్కింగ్ చేసి చూడ్డానికి వెళ్తున్నాము. ఇక్కడ రోడ్స్ అయితే భలే ఉన్నాయి అబ్బా, మొత్తం లేలడకు ఫీల్ ఉంది. చాలా నేరో రోడ్స్, వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా ఒకటే రోడ్డు. మేము వెళ్ళింది కొంచెం వింటర్ టైం కాబట్టి కొంచెం ట్రాఫిక్ అని తక్కువ ఉన్నాయి. సమ్మర్లో ఎట్లా మేనేజ్ చేస్తారో ఏంటో కానీ అసలు చల్లని గాలి, కారు అప్ అండ్ డౌన్స్, మంచి సాంగ్స్ పెట్టుకుని వెళ్తుంటే భలే ఉంటుంది కదా ఫీల్. లోయ అదే కదా, చూద్దాం. కొండకి చెట్లు ఉన్నాయా లేదా? నువ్వు చూడొద్దురా రేవంత్, అందరు లోయలో ఉంటాం అప్పుడు, మా దగ్గర నుంచి చూడొచ్చు. యాక్చువల్లీ సమ్మర్ లో బాగుంటది. కొండకి ఉన్నాయి మొలకలు మంచిది. దాని డిక్కి నాకు వేసుకోండి. చూడరా మెంటల్ మాస్ ఉంది ఏరియా ఇది. ముందరికి వెళ్ళాక తెలుస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ వెళ్తాం. నిన్న రాత్రి చూసినారా గూగుల్ డ్రోన్ షాట్ తీసాడు రాడు. గూగుల్ మ్యాప్స్ వాళ్ళు ఇద్దరు చచ్చిపోయినారని డైరెక్ట్ లోయలోకి చూపించింది. ఫాలో అయిపోయారు పాపం. ఇద్దరు డాక్టర్లు మరి అలా ఎలా ఫాలో అయిపోయారు? చీకట్లో చీకట్లోనా? ఇప్పుడు సైడ్ రూట్ ఉన్నట్టు చూపించింటుంది. లోపు పైకి వెళ్ళిపోదాం. సార్ నేను సాయంత్రం కొంటాం కన్నా ఆల్రెడీ ఎంత డిమ్గా ఉందో చూడరా. కన్సిడర్ ఇట్లకి వర్షం పడలేదు. నేను సైడ్ నుంచి తీస్తాను. నువ్వు తీమవునా ప్లీజ్. ఫోన్ బయట పెట్టి పోతా బయటికి. ఏంట్రా వైబ్రేషన్ బోర్ వచ్చేస్తుంది మనం విండో వేసి. డ్రోన్ ఏరియా కౌశిక్ రెండు తీస్తే సౌండ్ పోతుంది, అందుకు సౌండ్ పోతుంది. రెండో తీస్తే ఇది ఎక్కుతుందా? దిగిపోతున్నాం. మెర్సిడీస్ బెంజ్ ఎక్కకపోతే తొక్కి పడేయడమే. కింద వాటర్ దొబ్బారా పిల్లని బయటికి. అలా వాటర్ లో దొరకాల. అంత ఏం చలిగా లేదు. ఈ వ్యూస్ ఇవన్నీ ఎంజాయ్ చేయాలి అంతే. నాకు తెలిసి పర్టికులర్ ప్లేస్ ఇండియాలో సచిన మమ్మీ ఇలాంటి ట్రిప్పులు కూడా మా అమ్మకి ఎన్విరాన్మెంట్ అంట బయట గాలికి. మరి అంట సిగ్నల్ పోయింది. మాకెప్పుడో పోయింది. అటుపక్క వచ్చే కార్ కనబడుతుంది. హారం కొట్టరా ఇది చూసుకో. వావ్, ఎన్ని రోజులైంది నువ్వు కొట్టగా నీకు. చాలా కొండలెక్క దిగుతున్నాం కూడా. స్లో అండ్ స్టడీ మీన్స్ ద రేస్. చోలు మూసుకుపోతున్నాయి సార్. అదే కదా, ఆ పిల్ల డోర్ వేస్తుంది. నువ్వు తీసినా నేను తీస్తే అంటే నేను చేస్తాను. నీ తలకాయ రెండు తీస్తే వాక్యూమ్ రాదు. మంచిగా ఒకటే ఇస్తే వాక్యూమ్ వస్తుంది. అది రాగా కొంత బ్రేక్ అయిద్దా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. అబ్బా ఇదే ప్లేస్ పార్క్ చేస్తా కారు ఇంటి పైన. అదే ప్రాక్సిమిటీ సెన్సర్స్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళాడని. ఆ వాటర్ ఫాల్ చూడు అసలు. అది ఏంట్రా అది? రోడ్లే చూస్తున్నాను. నిలువుగా ఉంది. అదే కదా, చెట్టు చూడట్లున్నాయి. సార్ మాకు కనిపించేది ఇలా కనిపించదు సార్. ఇంకెంత దూరం ఉంది? అవునా, లైట్ గా లేపినావా? ఎంకమ్మా ఈ పిల్లలు లేపుతానే ఉంది ప్రతిసారి. కార్ అప్ ఎక్కడ నాకు అర్థమైపోతుంది. ప్లీజ్ డ్రైవ్ స్లోలీ. అరే ఇదేనే మరి అందరూ కార్ పార్క్ చేస్తారు. ఇంకా 1.2 మైల్ ఉంది కదా. అంతే, ఇక్కడేనేమో నచ్చుకోం పోలేము. హోల్స్ వ్యాగన్ పార్క్ చేస్తాడు. 1.2 మామూలు కూర్చొని ఫోటోలు దిగుతున్నారు లేక్ వ్యూలో. ప్లేస్ అయితే చాలా బాగుంది, కొంచెం చల్లగా ఉంది బట్ ఇట్స్ గుడ్. ప్లేస్ పేరు వచ్చేసి స్కేల్ ఫోర్స్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇది మేము వన్ సైడ్ ఆఫ్ ద ప్లేస్ కి వచ్చాము, అది వచ్చేసి లేక్ వ్యూ కోసం. ఇంకోటి అదర్ సైడ్ వెళ్తే మనకి వాటర్ ఫాల్ వ్యూ ఉంటుంది. నెక్స్ట్ దానికి వెళ్తాను, అది కూడా చూపిస్తాను.
అందరూ ఫుల్ వింటర్ రెడీ అయ్యారు. చాలా చలి పెరిగిపోయింది, చాలా చలి ఉంది. మౌనం ఒకసారి హాయ్ చెప్పు. ఈ పిల్ల అయితే ఎక్కడ ఏ అంటార్టికాలో ఉన్నట్టు రెడీ అయింది. సాయితేజ హాయ్ చెప్పు. ఎందుకురా ఏదో నేను అప్పడిగినట్టు చెప్తున్నా, కొంచెం మంచిగా చెప్పురా. మేము వచ్చేసి ప్లేస్ పేరు మర్చిపోతున్నారా? కాదు, స్కేల్ ఫోర్స్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇందాక మీరు చూసింది ఒక సైడ్ ఆఫ్ వాటర్ వ్యూ, అది మేము పచ్చగించి ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం, లేక్ కాకుండా. రోడ్డు చాలా డౌన్గా ఉంది. లొకేషన్స్ అయితే మార్వెలస్ కొన్ని ఫోటోల్లో చాలా బాగా వస్తున్నాయి. మౌన అండ్ కౌశిక్ వ్లాగింగ్ అది ఇచ్చి పడేసని తెగ ఫీల్ అయిపోయారు. నేను కార్ లాక్ వేసాను లేదా అని వెళ్ళాను, నాతో పాటు మైక్ తీసుకెళ్ళిపోయా. వీళ్ళేమో మైక్ లేకుండా వీడియోలు తీసుకుంటూ తెగ ఫీల్ అయిపోయారు. వీడియోతి జారి పడ్డాడు. తిప్పు. కౌశిక్ గాడు అక్కడికి వెళ్ళి కొంచెం కథలు చేశాడు, అలా పడ్డాడు. జస్ట్ మిస్ అలా వెళ్ళిపోయాడు ఫ్లోలో. ఏదో ఒకసారి ఆగు, పడిందా? వీడియోలో వచ్చిందా? స్టార్ట్ చేసే ముందు కాఫీ తాగుదాని వచ్చాము. Do you want milk with Americano? ఎస్. Yes, please. Staying in or taking away? Have it. Yeah. వాటర్ ఫాల్ చూడడానికి వెళ్తున్నాం. కారు పార్క్ చేసి ఆల్మోస్ట్ 2 మైల్ వాక్ ఉంటుంది. మౌంటైన్ పక్క నుంచి స్ట్రెచ్, చాలా చల్లగా గాలి వస్తుంది. బోత్ ద సైడ్స్ ఫార్మ్స్ ఉన్నాయి అండ్ వీళ్ళు ఇక్కడ షీప్స్ ని పెంచుతున్నారు. మౌంటైన్స్ అయితే అదిరిపోయినాయి అబ్బా, లొకేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్న వాటర్ ఫాల్ వచ్చేసి స్కేల్ ఫోర్స్ వాటర్ ఫాల్ అనమాట. అది పర్టికులర్ గా ఈ లేక్ డిస్ట్రిక్ట్ లో ద హైయెస్ట్ వాటర్ ఫాల్, చాలా పెద్దదంట. అరౌండ్ సంథింగ్ 170 meters ఏదో చూసా గూగుల్లో. అక్కడికి వెళ్ళాక చూపిస్తా ఎట్లా ఉంటుంది అన్నది. మేము వచ్చిన పాత్ ఇప్పుడు ట్రెక్కింగ్ చేసుకుంటే ఇలా పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళాక చూపిస్తాం. కష్టపడుతున్నారు పిల్లకాయలు. ట్రెక్కింగ్ శ్రమ చెప్పరా, అదిరిపోయింది కదా వాకింగ్, మామూలుగా కాదు. మామూలు చూపిస్తా, ఆగండి. అక్కడ ఉంది మా కారు. అక్కడి నుంచి ఎక్కి అవన్నీ ఎక్కి ఇంత దూరం నడుచుకొచ్చాం. అదంతా ట్రెక్కింగ్ ఎంత చేసి ఎక్కాక వ్యూ ఇలా ఉంది. ఇంకా పైకి ఎక్కుతున్నారు చాలామంది.
సాయి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మోడు చచ్చిపోయాడు ఉన్నాడు. అదంతా ఎక్కువచ్చాం. ఎక్కడికి వెళ్ళారు రైలు? మామూలుగా లేదు, ఇలా ఉంది స్లాంట్. అదిగో ఇక్కడ మొదలెట్టాం, అక్కడ మొదలెట్టాం. లేదు. హౌ ఇస్ ద జోష్? కాదు, జోష్ ఎట్లా ఉంది? ఇంకోసారి ఎక్కుతావా సాయి తేజ? ఇంకోసారి ఎక్కుతావా? ఇదే వాటర్ ఫాల్. యాక్చువల్లీ కింద నుంచి చూసినా కనబడుతుంది, పైకి ఎక్క తెలిసింది ఇదే వాటర్ ఫాల్ అని. అమ్మో మౌనా చూడు. సో గైస్, హౌ ఇస్ ద ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్? వాడు ట్రెక్కింగ్ పిచ్చాడు, ఈయన చచ్చిపోయాడు. మౌనా నువ్వు? నేను ఆల్మోస్ట్ సెమీ డై, బట్ ఓకే, పైకి వచ్చాక చూస్తే ఇట్స్ వర్త్ ఇట్. బట్ ఒకసారి బ్యాక్ సైడ్ చూడదే, మరి అది వ్యూ. ఇంకేంటి, ఓకే వాటర్ ఫాల్స్ అంత లేదు ఏంది, అక్కడ నేను తీసుకెళ్ళి తీయాలా? ఇంకా వీడియోస్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్పండి రా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇంకా తర్వాత ట్రెక్కింగ్ అన్ని చేసి బాగా అలసిపోయి మేము అంబుల్ సైడ్ వచ్చేసాము. అక్కడే మేము ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. తర్వాత ఫుడ్ తిందామని నియర్గా ఉన్న ఒక ఇండియన్ ఈటరీ ప్లేస్కి వెళ్ళాము. అది వచ్చేసి ఈషాస్. దీని ఫుడ్ రివ్యూ వచ్చేసి మేము నెక్స్ట్ వీడియోలో పెడతాము. మా ఎక్స్పీరియన్స్ అన్ని ఎట్లా ఉన్నాయి అండ్ ప్రైసింగ్ అండ్ ఎవ్రీథింగ్. స్టే ట్యూన్డ్.